బీఆర్ఎస్ సభ వేదిక ఎక్కక ముందే వారికి టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తారు కదా, ఆ మాజీ ముఖ్యమంత్రికి టెస్ట్ చేయాలి. అసలు ఏం మాట్లాడిండు వచ్చి వేదిక పైన? అన్నీ అసత్య ప్రచారాలు తప్ప, కాంగ్రెస్ మీద అన్ని అబద్ధాలు, పసలేని నిందలు మోపడం తప్ప ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతగాని ప్రభుత్వం, 140 సంవత్సరాల సీనియారిటీ ప్రభుత్వం అని మా యొక్క సీనియర్ నాయకులను అందరినీ కూడా, గౌరవ భట్టి గారిని ఇట్లా అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడండి. నేను మొన్న కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు చెప్పిన, మా మీడియా సోదరులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. ఆ వేదిక మీద ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో మీటింగ్కు నేను చెప్పిన, మీరు ఉద్యమాలకు రాకుండా ముందున్న మీ ఆస్తి ఎంత, తర్వాత ఆస్తి ఎంత, అది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన. ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం, బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబం. వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్తోనే ఉన్నాయి కదా, వారి స్కీమ్స్ అన్నీ స్కామ్స్తోనే ఉన్నాయి. లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్, కేసీఆర్ కిట్టు స్కామ్, డబల్ బెడ్రూమ్లు కట్టినవి కూడా స్కామే. అవి తంతే గోడలు ఊడిపోతున్నాయి. అన్ని స్కామ్స్తో నిండినాయి తప్ప కాళేశ్వరం, అది కూలేశ్వరం అయిపోయింది. ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ గురువింద కింద నల్లమచ్చ పెట్టుకొని 15 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం, పేదలను హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని పథకాలు చెప్పని స్కీమ్లను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది క్యాబినెట్. బంగారు తెలంగాణ అన్నావు, చిప్ప చేతులు ఇచ్చిపోయినావు. ఎవరు కూడా ఒక కుటుంబానికి పోయేటప్పుడు అరే చాలా మంచి కుటుంబం, ధనిక కుటుంబం అనుకుంటాం, కానీ లోపడపోతే తెలుస్తుంది ధనిక కుటుంబమా, ఎట్లా వీళ్ళ యొక్క ఎన్ని బొక్కలు ఉన్నాయి కింద అని. అఫ్కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. వాగ్దానాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. 15 నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మహిళలను అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుంది. జుట్లు పట్టుకొని కొట్టుకుని, అంటే స్త్రీల పట్ల వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి. స్త్రీల పట్ల సిగలు పట్టుకొని తనుకుంటున్నారని ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన 420 అని అంటున్నాం. మీరు 420 అంటున్నావు, కానీ మీది 395. అంటే మీరు డకైట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయినారు తెలంగాణ. ఆంధ్ర రాష్ట్ర పాలకులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాక ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఇక్కడున్న దానికి సంబంధించిన మా పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరు కూడా దోసుకోలేదు. మా 140 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, సీనియర్ నాయకులు. వారి ఆస్తులు చూడండి, 10 ఏళ్ళు చేసిన నాయకుల వారి యొక్క ఆస్తులను పరిశీలించండి, ఎంత దోసుకున్నారు. నేను దయచేసి మీడియా ద్వారా మా ఓరుగల్లు ప్రజలు పోరుగల్లు అని అన్నావు, కానీ నా విద్యార్థి నాయకులకు, తర్వాత ఉద్యమకారులకు, తర్వాత విద్యావేత్తలందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ గొర్రెల స్కీమ్ తెచ్చి అందరినీ, అందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ గొర్రెలు చేసిండు. కానీ నా యొక్క ఉద్యమకారులు కానివ్వండి, విద్యార్థుల లోకం కానివ్వండి, మీరు మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మాయమాటలతోనే వచ్చి నిన్న బీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే పెట్టిందో, మళ్ళీ ఏదో మేము సాధిస్తాం, మళ్ళీ వస్తాం, అటు పోలీసు వాళ్ళను ఇటు అధికారులను అందరినీ బెదిరించుకుంటూ బ్లూ బుక్ రాసుకోండి, రెడ్ బుక్ రాసుకోండి. నీ తాటాకుడు చప్పుళ్ళకి ఎవరు భయపడలేరు. ఇక్కడ పారదర్శకంగా మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు సంపాదించిన ధనాన్ని అంతా కూడా త్వరలోనే బయట కక్కుతారు. ఆ కాళేశ్వరం మొన్న కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చింది, వీళ్ళు చేసిన తప్పిదాలు ఇంత అంత కాదు, దోసుకోవడం తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, రండి ఛాలెంజ్ చేస్తున్నాం, గ్రామాలకు రండి, ఎన్ని నీళ్లకు అందకుంటున్నాయో చూపెడతాం. మేము ఇంత చక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాటిని పరిశీలించుకుంటూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోతుంది. అనతికాలంలో చేస్తున్న కార్యక్రమాలు ఓర్వలేక ఎంతసేపు ఇంకా మేమే రాజులమని, ఇంకా మేమే ఈ తెలంగాణకు మేమే
బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ ఇంకా కలలు కంటాడు, ప్రగల్భాలు డైలాగులు కొడుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూసుకోండి, వెనక తిరిగి మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన స్కామ్లు, మీరు చేసిన ప్రతి పేదవాని కడుపున కొట్టి దోసుకొని పోయిన ధనాన్ని అంతా ఈరోజు పెట్టి ఆ పెద్ద సభ నేను అక్కడ కూడా భయంకరంగా నన్ను అక్కడ రైతులు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళిన. రైతులు ఏం చెప్పిండ్రంటే వాగును పూర్తి చేస్తున్నారు, సరిహద్దులు పూడుస్తున్నారంటే నేను పోతే ఆ పెద్ద వాగు ఉంటుంది మా అన్నాసాగర్కును ఎల్కతుర్తికి, ఆ వాగును పూర్తి చేసిండ్రు. అది నేను అప్పుడు చెప్తే అప్పుడు అక్కడ ఇరిగేషన్ అధికారులకు అప్పటి వరకు కూడా పాపం వాళ్ళు మేల్కోలేదు. వీళ్ళు చేసే భయంకరమైన పనులు అక్కడ రైతులను నేనేం సభకు మేమేమి ఆటంకం కలిగించలేదు. మీరు ఏదైతే సభ పెట్టుకుంటుండో పెట్టుకోండి, అన్ని విధాలా మీరు పర్మిషన్ తీసుకోండి. మురాన్ని దోసుకొచ్చిండ్రు, మురాన్ని 1000 కోట్ల రూపాయల మురం అక్కడ దొంగతనాన్ని తెచ్చి పోసినావు. తర్వాత నేను చెప్పినాకనే అందరూ అధికారులంతా మేల్కొని పెనాల్టీ వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అసత్య ప్రచారం చేసుట్లో ఏదన్నా ముందున్నదంటే వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలు. మొన్న వాళ్ళు అంటున్నాడు అక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మేము తలుచుకుంటే ఆ ఎమ్మెల్యే తిరిగిపోకుండా బిడ్డ ఒక్కొక్కరిని అక్కడ మరి వస్తే తెలుస్తుండే, అక్కడనే ఆ వాగులే బొందబెడుతుంటివి. మరి ఒకసారి వచ్చి చూడుంటివి. మా కార్యకర్తలంతా అక్కడ కోపంగా ఉన్నారు. రైతులను ఒక దేవదుల ప్రాజెక్టులన్నీ కూడిపేస్తున్నారు, కాలువలు పూర్తి చేస్తున్నారంటేనే వెళ్ళినా నేను. మేము మీ యొక్క వేదికను ఏమో ఆటంకపరచడానికో లేక ఏ విధంగా అన్ని విధాల పర్మిషన్ ఇచ్చిండ్రు మా ప్రభుత్వం. ఎప్పుడు కూడా మీకు మీరు చేసే తప్పిదాలను చూపెడుతున్నాం తప్ప మీకు ఏం ఆటంకపరిచే విధంగా మేము ఏం పనులు చేస్తలేము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇప్పుడన్నా మేల్కోండి, ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టు భావించకండి అని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో ఉంటే తప్ప అదర్ దెన్ ఎనీ మీటింగ్స్ అయినా కూడా పోలీసులకు కట్టవలసిందే అండి.